హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. డిఎడ్కి సంబంధించి చాలామంది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అండ్ దీనికి సంబంధించిన సిలబస్ గురించి అడుగుతున్నారు. సో మీ డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఎడ్ 2 years ఉంటుంది. ఇక ఇదంతా చెప్పింది మళ్ళీ అదే పార్ట్ వద్దు. సో డైరెక్ట్గా సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, సోషల్, జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది. కొన్నిటికి 20 marks, 10 marks అట్లా వెయిటేజ్ ఉంటుంది. వీటన్నింటికి కూడా బయట మార్కెట్లో అయితే బుక్స్ అవైలబుల్గా లేవు. మేబీ ఇప్పుడు ఉండొచ్చు, బట్ నాకు తెలిసి అయితే ఎందుకంటే 1.5 monthకి దీనికంటే మీరు యూట్యూబ్లో క్లాసెస్ వినొచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా డిఎడ్కి సంబంధించి క్లాసెస్ లేవు యాక్చువల్లీ. ఓకే, సో మీరు అందుకోసం మనం ఏం చేయాలంటే ఎస్సీఈఆర్టీ అంటే మనకి స్టేట్ బోర్డ్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది కదా. నార్మల్గా మనం అకాడమీ బుక్స్ అట్లాంటివన్నీ ఇక్కడ అంటే ఇప్పుడు కాంపిటేటివ్ అయితే అకాడమీ బుక్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. అట్లా ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో మనం డిఎస్సికి చదువుకోవాలన్నా కూడా ఎస్సీఆర్టీ వెబ్సైట్ని ప్రిఫర్ చేయాలి. ఎస్సీఆర్టీకి వెళ్ళి మీకు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం బుక్స్, టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇక ఇవి కాకుండా మీరు అడిషనల్గా ఏం చదవాలి అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ చదవాలి. అంటే ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో మీకు ఏంటి అంటే ఒక టీచర్ ఎట్లా బిహేవ్ చేయాలి, టీచర్ స్టూడెంట్స్ తోటి ఎట్లా ఉండాలి, బాండింగ్ కానివ్వండి, క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేయాలి. ఓకే, నార్మల్గా వాళ్ళు కొంతమంది వింటున్నట్టే ఉంటారు పిల్లలు, కానీ విన్నరు. వాళ్ళని మీరు ఎట్లా అటెంటివ్గా యాక్టివ్ లెర్నర్స్ని చేస్తారు. ఓకే, నెక్స్ట్ టీచర్ సెంటర్డ్ లెర్నింగ్ కాకుండా చైల్డ్ ఓరియంటెడ్ లెర్నింగ్ అంటే పిల్లల దగ్గర నుంచి ఆన్సర్స్ రాబట్టడం కానీ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్కి ప్రిఫరెన్స్ ఎట్లా ఉంటుంది, రోట్ మెమరైజేషన్ నుంచి మీరు వాళ్ళని ఎట్లా యాక్టివ్ లెర్నర్స్గా చేస్తారు, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనికి మీరు బీఎడ్కి ఏదైతే ఉంటుందో అట్లా మీరు టీచింగ్ రిలేటెడ్ వీడియోస్ చూడండి. అవి చాలా ఉంటాయి మనకి యూట్యూబ్లో. సో అట్లా చూడండి. అండ్ డిఎడ్కి అందరూ కంపల్సరీగా మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ ఇవన్నీ చదవాల్సిందే. సో అందుకోసమని మీరు యూట్యూబ్లో అయితే క్లాసెస్ ఉండవు. ఫుల్ ఫ్లెజ్గా టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు డిఎస్సికి కూడా హెల్ప్ అవుతుంది ఇన్ కేస్ అడ్మిషన్ దొరికితే. అందుకోసమని టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ని చదవండి. అవే తరోగా రివిజన్ చేయండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్సే మీకు వస్తాయి. నెక్స్ట్ డిఎడ్కి సంబంధించిన 2 మోడల్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్వి నా దగ్గర ఉన్నాయి. సో నేను అప్పుడు లాస్ట్ టైం వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసిన, ఇప్పుడు ప్రజెంట్ వెబ్సైట్లో కూడా డిసేబుల్ చేసిన వాటిని. సో ఆ క్వశ్చన్స్ మీకు కావాలి అంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను క్వశ్చన్స్ అన్నీ అంటే పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెడతాను. దాంట్లో మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఉంటుంది. దాన్ని మీరు ఏం చేయాలి అంటే ఏంటిదో తెలుసుకొని, ఇప్పుడు టీచింగ్ లెర్నింగ్ రిలేటెడ్ అనుకోండి, చూసి మీరు ఓకే ఇది ఇట్లా అనేది అనాలిసిస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అందుకోసం అట్లా ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ మీరు బుక్లో రాసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, తర్వాత ఆన్సర్ క్రాస్ చెక్ చేసుకోండి. అట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి కంపల్సరీగా అన్ని అటెంప్ట్ చేసి రండి. ఓకే, విత్ ఇన్ ద టైం లిమిట్లో ఎగ్జామినేషన్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 1.5 month ఏమో ఉంటుంది ప్రిపరేషన్కి హార్డ్లీ. కాబట్టి 1 monthలో ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపరేషన్ చేయలేము అనుకునేటి వాళ్ళు చదివిన టాపిక్స్ని మళ్ళీ చదివి వాటిని తరోగా రివిజన్ చేయండి. అందులో నుండి బిట్టు పోగొట్టుకోకుండా చూసుకోండి. ఓకే, సో ఇది నా సైడ్ నుండి నేను ఇచ్చే టిప్స్. అండ్ లేదు మీకు ఏమైనా బుక్స్ ఎవరైనా ఉంటారు ఇంటి దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎవరైనా బుక్స్ ఇస్తారు వాళ్ళు రాసుకున్నవి అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని అవి ప్రిపేర్ అవ్వండి. అట్లా కూడా మీకు ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.